ఈ రోజు మనము నియోనేటల్ హైపర్ బిలిరుబినిమియా అంటారు అనమాట. ఈ కండిషన్ గురించి బ్రీఫ్ గా తెలుసుకుందాం. నియోనేటల్ హైపర్ బిలిరుబినిమియా అంటే ఏంటంటే మామూలుగా యూజువల్ గా బేబీస్ లో డెలివరీ అయిన వెంటనే హీమోగ్లోబిన్ శాతం చాలా ఎక్కువగా ఉంటది అనమాట. అది విత్ ఇన్ ఫస్ట్ 1 week to 10 days లో ఆ బ్లడ్ సెల్స్ అనేవి పగిలిపోయి హీమోగ్లోబిన్ అడ్జస్ట్ అవుతుంది అనమాట. అప్ టు డ్రాప్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే ఫస్ట్ 14 days లో జాండీస్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. యూజువల్ గా 60% ఆఫ్ ది టర్మ్ బేబీస్, 80% ఆఫ్ ప్రీమెచ్యూర్ బేబీస్ లో ఈ జాండీస్ రావచ్చు. ఈ జాండీస్ ఎలా అంటే ఫస్ట్ యూజువల్ గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మామూలుగా కంటే అది ఎక్కువగా కూడా రావచ్చు. దీంట్లో 2 types ఉంటాయి. మామూలుగా ఏంటంటే ఫిజియోలాజికల్ జాండీస్ అండ్ పాథలాజికల్ జాండీస్ అన్నమాట. ఫిజియోలాజికల్ జాండీస్ అంటే యూజువల్ గా అన్ని బేబీస్ లో మెజారిటీ ఆఫ్ బేబీస్ లో వస్తుంది. ఇట్ వోంట్ హార్మ్ ఎనీథింగ్ అనమాట. ఏ డే కి ఏ లెవెల్ ఎంత ఉండాలో అప్ టు ఆ మార్క్ వరకు వస్తుంది. మెజారిటీ ఆఫ్ ద కేసెస్ వోంట్ రిక్వైర్ ఎనీ ఫోటోథెరపీ. పాథలాజికల్ జాండీస్ ఎప్పుడు వస్తుంది అంటే బేబీకి ఏమైనా ఇన్కంపాటబుల్ అంటే మదర్ బేబీ బ్లడ్ గ్రూప్ చేంజెస్ ఉన్నా, అంటే మదర్ O పాజిటివ్ బేబీ A పాజిటివ్ గానీ B పాజిటివ్ గానీ ఉన్నప్పుడు, లేదంటే మదర్ నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఎనీ RH నెగటివ్ బ్లడ్ గ్రూప్, బేబీ వచ్చేసి ఎనీ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నప్పుడు కానీ ఇంకంపాటబిలిటీ అంటాం. RH ఇంకంపాటబిలిటీ అట్లాంటి కండిషన్స్ లో కొంచెం జాండీస్ ఎక్కువగా రావచ్చు. యూజువల్ గా ఏంటంటే ఈ జాండీస్ లెవెల్స్ మనము 48 hours తర్వాత మానిటర్ చేస్తుంటాము. ఇఫ్ ఎనీ ఇంకంపాటబిలిటీ, ఎనీ ఇన్ఫెక్షన్, ఎనీ అసిడోసిస్ అట్లాంటి కొన్ని కండిషన్స్ లో మాత్రం ఎర్లీగా మానిటర్ చేసుకుంటాం అనమాట. ఈ జాండీస్ వచ్చేసి ఎనీ బేబీకి మనకు హిస్టరీని బట్టి వరీగాని అవసరం లేదు. మెజారిటీ ఆఫ్ కేసెస్ లో ఏంటంటే జాండీస్ అనేది ఒకసారి వచ్చింది అనుకోండి, అవర్ ఆఫ్ లైఫ్ కి ఎంత జాండీస్ లెవెల్స్ ఉండాలో చూసుకొని ఇఫ్ ఆ కట్ ఆఫ్ దాటిపోతుంటే విల్ స్టార్ట్ ఫోటోథెరపీ అని బ్లూ కలర్ లైట్స్ పెడతారనమాట. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద లెవెల్ బట్టి 2 surface, సింగిల్ సర్ఫేస్ అని పెడతారు. డబుల్ సర్ఫేస్, సింగిల్ సర్ఫేస్. ఫోటోథెరపీ వల్ల ఏంటంటే జాండీస్ వచ్చేసి అన్డిజాల్వ్డ్ జాండీస్ డిజాల్వ్ అయిపోయి యూరిన్ లో మోషన్ లో వెళ్ళిపోతుంటది. దెన్ హెన్స్ బాడీలో జాండీస్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఈ జాండీస్ లెవెల్స్ తగ్గకుంటే ఏమవుతుందంటే మెజారిటీ ఆఫ్ పాథలాజికల్ జాండీస్ కేసెస్ లో ఇట్ క్రాసెస్ ద బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. బ్లడ్ కి బ్రెయిన్ కి వెళ్లే మధ్యలో ఒక బ్యారియర్ లాంటి ఏరియా ఉంటది. దాన్ని బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అంటారు. ఈ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ దాటుకొని బిలిరుబిన్ వెళ్ళిందంటే ఒక్కొక్కసారి బ్రెయిన్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని యూజువల్ గా మనం ఈ ఫోటోథెరపీ ఏదైతే ఇనిషియల్ గా ఫస్ట్ 14 days లో ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి అనమాట. ఇది మెయిన్ గా ఇవి ఎక్కడెక్కడ చూడాలంటే ఐస్, లిప్స్, ఇన్నర్ సైడ్ ఆఫ్ ద చీక్స్, ఓకే, స్టమక్, లెగ్స్ అండ్ పామ్ సోల్స్. వీటిలో మెయిన్ గా ఎల్లో కలర్ స్ట్రెచ్ చేసినప్పుడు, స్కిన్ స్ట్రెచ్ చేసినప్పుడు ఎల్లో కలర్ డిస్కలరేషన్ కనిపిస్తుంది అనమాట. ఇది చూసుకున్నప్పుడు మనకి ఎనీ టైం ఎక్కువగా అనిపించినప్పుడు విల్ కన్సల్ట్ ద డాక్టర్. థ్యాంక్ యూ.